స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదవడంతో నదులు కావచ్చు, అటు వాగులు కావచ్చు, ఇటు కుంటలు అన్ని నిండిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో పైన మిడ్ మానేర్ కావచ్చు, అటు ఎగువ మానేర్ నుంచి ఇటు చూసుకుంటే సిద్దిపేట ఉన్నటువంటి మోయ 9వ వాగు నుండి వరద ఉధృతి ఎక్కువ రావడంతో ప్రస్తుతం కరీంనగర్లోని ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ 21 TMCలకు చేరింది. సో ఈ నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అటు కాకతీయ కెనాల్ నుండి 1000 క్యూసెక్ల వాటర్ కూడా ఇంతకుముందే అధికారులు అక్కడ విడుదల చేయడం జరిగింది. నిండు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎల్ఎండి అనేది మొత్తం నిండు కుండలా మారింది. మీరు వాటర్ ప్రవాహం కూడా చూసుకోవచ్చు. అలలతో మొత్తం వాటర్ అనేది ఇక్కడ చూస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇదే 2 రోజులు ఇట్లా కంటిన్యూ అయితే గేట్లు కూడా ఎత్తేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఈ రోజు లేదంటే రేపు ఇదే ప్రవాహం ఎక్కువ ఉంటే పైన రిజర్వాయర్ నిండిపోయి అక్కడ నుండి వాటర్ ఎక్కువ వచ్చి నిండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎల్ఎండికి ఈ అలల తాకి ఎక్కువ ఉండడంతో వాటర్ టీఎంస్ ఎక్కువ పెరగడంతో ఇటు పర్యాటకులు చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, జెట్ బోట్ లో స్పీడ్ బోట్ లో ఉన్నాము. సో చాలా మంది కూడా పర్యాటకులు వరద ఎక్కువ రావడంతో వర్షపాతం ఎక్కువ నమ్మడంతో ఈ ఎల్ఎండి చూడడానికి వస్తున్నారు. సో ఎల్ఎండిలో టూరిజం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బోటు సదుపాయం కల్పిస్తున్నారు. అందరూ పర్యాటకులు చాలా మంది కూడా వచ్చి ఇక్కడ బోటు వినియోగించుకుంటున్నారు. సో రకరకాల బోట్లు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా రేట్లు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒక జంట కూడా వచ్చింది ఇక్కడికి, వారితో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే, పేరు ఎక్కడ? ఇక్కడ లోకల్ కరీంనగర్ ఇక్కడనే ఉంటాం. ఎందుకు వచ్చి ఇట్లా ఇప్పుడు ఇక్కడ నిండుతుందని చెప్పేసి అంటే ఇక్కడ చూద్దామని చెప్పేసి వచ్చినాము. అట్లే బోటింగ్ కూడా బాగుందని చెప్పేసి ఇక్కడ ఎక్కుతాం. బాగుంది. ఎట్లా అనిపిస్తుంది బోటింగ్? ఓకే, నైస్, బాగుంది, మంచిగా బాగుంది, అంత నైస్ గా అనిపించింది. అలలు కూడా బాగా వస్తున్నాయి, బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మావాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. హాయ్. సో ఇది చూసుకోవచ్చు, పర్యాటకులు మాత్రం ఎల్ఎండి చూడడానికి ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువ రావడంతో మామూలుగా సండే అయితేనే చాలా మంది వస్తుంటారు. సో అలాంటిది నీటి ప్రవాహం వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో పైన నుండి వాటర్ రిలీజ్ చేయడంతో అలలు కావచ్చు, నీటి నిండుకుండలా మనకు కనిపించిన దృశ్యం ఉంది. మనకు సముద్రంలో అయితే ఎలా అలలు వెళ్తున్నాయో ఇక్కడ కూడా అలానే అలలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టూరిజం కల్పించినటువంటి బోటును ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా వర్షం ఉండడంతో ఈ బోటింగ్ అనేది సదుపాయం లేదు, దాన్ని నిలిపివేశారు. సో కొంచెం వర్షం తగ్గడంతో ఈ రోజు చాలా మంది కూడా వస్తున్నారు, అది చేస్తున్నారు. అయితే ఇదే వర్షపాతం కనుక ఇట్లా పైన కావచ్చు, ఇక్కడ కావచ్చు, వర్షం ఎక్కువ నమోదైతే మాత్రం ఎల్ఎండి గేట్లు తెరిచే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఇవే గేట్లు. సో నీటి ప్రవాహం మీరు చూసుకోవచ్చు ఎంతవరకు ఉందో. ఆ గేట్ అనేది ఆ గేట్ కి తాకే విధంగా మనకు వాటర్ కనిపిస్తున్నాయి. సో ఇంకా కాస్త అంటే ఇప్పుడు 24 TMCలు గాను 21 TMCల వాటర్ చేరింది. సో ఈ నేపథ్యంలో కెనాల్ ద్వారా ఆల్రెడీ ఒక 1000 క్యూసెక్ల వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదే ఒకవేళ వాటర్ కనుక ఎక్కువ అన్నట్టయితే మనం చూసుకోవచ్చు, గేటు తాకే విధంగా అంటే పై నుండి వెళ్లే విధంగా కూడా గేటు మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఇంకా 3 TMCలు కాస్త పైకి వస్తే మాత్రం గేట్లు మన కరీంనగర్ ఎల్ఎండి ద్వారా గేట్లు ఓపెన్ చేసి కిందికి వాటర్ విడుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే కరీంనగర్ ఎల్ఎండి పరిస్థితి ఇంకొక ఈ రోజు అంటే చాలా మంది కూడా ఈ రోజు లేదంటే రేపు అన్నట్టుగా చెప్తున్నారు. సో చూద్దాము ఎలా ఉంటుందో. ఈ 2 రోజుల్లో గేట్లు ఎత్తేసే అవకాశం ఉంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అన్న అప్పంచెల్లి నడుపుతున్నాను. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈ రోజు? చాలా క్రౌడ్ గా ఉంది. ఇది చాలా క్రౌడ్ గా ఉంది కదా, హ్యాపీగా ఉంది మాకు డ్రైవింగ్ చేయడానికి. నిన్న మొన్న నేరు కాబట్టి ఎవరు కనిపించలేదు. ఈ రోజు బోట్ నడుపుతున్నా చాలా ఆనందంగా ఉంది. అలలు వస్తున్నాయి, పబ్లిక్ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. వాటర్ కొంచెం ఎక్కువైనాయి, అయినా పర్లేదు, అయినా పబ్లిక్ వస్తున్నారు. వర్షం పడితే ఆపేస్తాం, గాలి ఎక్కువ ఉన్నా ఆపేస్తాం. కాకపోతే కొంచెం గాలి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా కూడా నడుపుతున్నాం, ధైర్యం చేసి నడుపుతున్నాం. ఎందుకంటే పబ్లిక్ ను మనం ఎంజాయ్ చేయాలి, వాళ్ళను నిరుత్సాహపరచకూడదు.
సో ఇది మొత్తానికైతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. సో వర్షపాతం ఈ రోజు లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి మేము తీసుకొస్తున్నాం. ఒకవేళ గాలి కనుక వర్షం కనుక వస్తే, ఎక్కువ కనుక నమోదైతే గాలి కనుక వర్షం కనుక వస్తే, సో దీన్ని మేము నిలిపివేస్తాము. ఈ రోజు గాలి అలాగే వర్షం లేకపోవడంతో నిరుత్సాహపరిచిన ఉద్దేశంతో పర్యాటకులకు మేము ధైర్యం చేసి నడుపుతున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ఫ్లోటింగ్ కూడా వాటర్ ఫ్లోటింగ్ మొన్నటికి ఈ రోజు బాగా పెరిగింది అన్నట్టుగా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కరీంనగర్ లో వచ్చే వాళ్ళకి ఎల్ఎండికి వస్తే ఖచ్చితంగా బోటింగ్ చేయండి. టూరిజం వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. సో బోటింగ్ చేస్తూ ఇక్కడ ఎంజాయ్ చేయండి. లోపల మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.